గత బీఆర్ఎస్ సర్కార్ ఉద్యమ కళాకారులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం. రసమై బాలకిషన్ తనకు అనుకూలంగా ఉన్న 500 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నిజమైన కళాకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఉద్యోగాలను కల్పించాలన్నారు రాష్ట్ర నిరుద్యోగ కళాకారులు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మమ్మల్ని గోసగుచ్చుకొని మమ్మల్ని అరిగోసబెట్టి మమ్మల్ని ఈ పరిస్థితి తీసుకుని వచ్చింది. గతంలో డిపిఆర్ఓ దగ్గర వేల మంది కళాకారులు బతికిన కళాకారులు ఇవాళ కేవలం 550 మంది బతికడానికే టీఆర్ఎస్ అప్పుడు గవర్నమెంట్ చేయడం జరిగింది. అప్పుడు మేము ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాక గౌరవ ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ పాలన వస్తే నెల రోజులలో మీకు 1000 ఉద్యోగాలు ఇస్తాం, ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం మీ వల్లనే మీ ఆటపాట ద్వారానే తెలంగాణ వచ్చింది కనుక మేము ఉద్యమకారులము ప్లస్ ఉద్యమ కళాకారులను మేము మా కడుపులో పెట్టుకుంటాం, మీకు 1000 ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు న్యాయం చేసే బాధ్యత మీ పైన ఉన్నది, ఎందుకంటే మీకు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా మాకు న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గత సమైక్యాంధ్ర పరిపాలనలో 5,000 మంది డిపిఆర్ఓ విషయంలో డిపిఆర్ఓ వ్యవస్థలో 5,000 మంది కళాకారులు ఉపాధి పొందుతుంటే 5,000 మంది కళాకారులు ఉపాధి తొలగించి మరి కేవలం 550 మందికి ఉద్యోగాలు కల్పించి మరి అందులో చాలా మందికి నిజమైన కళాకారులకు అన్యాయం చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి చైర్మన్. మరి కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కన్నీళ్లు గోస, కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితులలో, కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులలో ఇవాళ తెలంగాణ ఉద్యమ కళాకారులు మరి కన్నీళ్లతోటి బతికేలా తీస్తా ఉన్నారు. కాబట్టి మాది పెద్ద జీతం కూడా కాదు కదా, మేమందరం కూడా మధ్యతరగతి పేద కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా పేదరికాన్ని మీరు అర్థం చేసుకొని నాకు ఖచ్చితంగా తొందరలోనే అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయం